డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. శాస్త్రీయ సంగీతానికి మొక్కలు సైతం కవ్విస్తాయని ప్రముఖ సంగీత కళాకారిణి శ్యామల మల్లికార్జునరావు పేర్కొన్నారు. ఆదివారం చిత్తూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్యామల మెగా మ్యూజికల్ ఈవెంట్ సీజన్ 1 ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సంగీత కళాకారులు ఆధ్యాత్మిక జానపద పాటలతో అలరించారు. ఈ సందర్భంగా ఈవెంట్ ఆర్గనైజర్ శ్యామల మల్లికార్జునరావు మాట్లాడుతూ చిత్తూరులో తొలిసారిగా మెగా ఈవెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సంగీతంపై ఆసక్తి గల యువ గాయకుల్లోని ప్రతిభను వెలికి తీయడం కోసం ఇలాంటి ఈవెంట్లు దోహదపడతాయన్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఖమ్మం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఘనంగా నిర్వహించామన్నారు. ప్రభుత్వ సహకారం అందిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మ్యూజికల్ ఈవెంట్ను ఘనంగా చేపడతామన్నారు. అలాగే ఈవేళ శ్యామల మెగా మ్యూజికల్ ఈవెంట్ సీజన్ 1 అత్యంత ఘనంగా నిర్వహించడానికి సహకారం అందించిన దాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు యువ సంగీత కళాకారులు పాల్గొన్నారు. నా పేరు శ్యామల మల్లికార్జున. నేను మన చిత్తూరులో మామూలుగా సింగర్ అండి, సాంగ్స్ పాడుతుంటాను. అక్కడక్కడ ఈవెంట్స్కి వెళ్తాను. సో మన చిత్తూరులో ఫస్ట్ టైము శ్యామల మెగా మ్యూజికల్ ఈవెంట్ సీజన్ 1 ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇది సక్సెస్ఫుల్గా చేయాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ సక్సెస్ అయ్యింది. సో ఇది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఒక 3 months తర్వాత మళ్ళీ ఒకటి సీజన్ 2 స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అందరు సింగర్స్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి లైవ్ ప్రోగ్రామ్ పెట్టి తీసుకొచ్చాను. అంటే మేము అంతా ఒక యాప్లో ఉంటామండి. SM స్టార్ మేకర్ యాప్ అండ్ స్మూల్ యాప్లో ఉంటాము. అందరూ ఫ్రెండ్స్ అనమాట. అలా పాడుతూ అందరూ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. అలా ఇప్పుడు మన చిత్తూరు ఫస్ట్ టైం పెట్టారు. ఈ సంగీత విభావరి కార్యక్రమం అనేది మన చిత్తూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా చేయాలి, గ్రాండ్ సక్సెస్ చేయాలని దృఢ సంకల్పంతో మన ఆర్గనైజర్ శ్రీమతి శ్యామల మల్లికార్జునరావు గారు అనుకునేదే తడవుగా చక్కగా కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. ఇది మన చిత్తూరు పట్టణంలో మొట్టమొదటి ఆఫ్లైన్ ఈవెంట్ అండి. ఇంతవరకు గతంలో ఎప్పుడు చేయలేదు. ఎక్కడెక్కడో సిటీస్లో చేసే ఈవెంట్స్ మన చిత్తూరులో కూడా ఎందుకు చేయకూడదు అని మేడం ఒక దృఢ సంకల్పంతో ఈ ఈవెంట్ చేయాలని గట్టిగా ప్రయత్నించి గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్ ముచ్చటైన